ఇంకా ఈ అమ్మాయి గొడవల్లో ఎక్కడ ఏదైనా ఈ అమ్మాయి ముందు చేసిన తప్పులు గాని, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఏదైనా పెద్దగా పెళ్లికి ముందు ఈ అమ్మాయి ఏమన్నా చేసుంటే అదేమన్నా బయట పడతాయని ముందుగానే భావించి, సో వాళ్ళ తల్లిదండ్రులు డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్ దగ్గరికైతే పిలిపిస్తారు ఈ అబ్బాయి వాళ్ళని. ఒక 2 రోజుల తర్వాత గొడవ జరిగిన. మా అమ్మాయిని కొట్టేస్తా ఉండారు, మా అమ్మాయిని చిత్రహింసలు పెడతా ఉన్నారు, అది ఇది అని చెప్పైతే చెప్పడం జరుగుతుంది. సో ఆ రోజైతే ఇంగ పోలీసు వాళ్ళొచ్చి ఈ అబ్బాయి వాళ్ళని ఇంటికొచ్చి, ఇట్లా మీ మామ వాళ్ళొచ్చి వాళ్ళ కూతురిని ఇట్లా బెదిరి కొడతా ఉండారు, ఇది చేస్తా ఉన్నారు అని అయితే కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ ఇన్వెస్టిగేషన్‌కి రావాలి పోలీస్ స్టేషన్ అని అయితే చెప్తారు. సో ఆ సమయంలో అయితే వెళ్తారు అక్కడికి. ఈ అబ్బాయి అండ్ వీళ్ళ భార్య అండ్ వీళ్ళ తల్లిదండ్రులు అందరూ వెళ్తారు, ఈ అబ్బాయి తరపున వాళ్ళు. అప్పుడైతే పోలీసులకి ఇట్లా జరిగింది సార్, ఇదే అయ్యింది, వీళ్ళు ఇట్లా వదిలేసి వెళ్ళిపోయి అమ్మాయి అప్పటి నుంచి కాపురం చేయకుండా, ఏం చేయకుండా, ఇంట్లో సరిగ్గా ఉండకుండా, అత్తని సరిగ్గా చూసుకోకుండా, మొగుడుతో మంచిగా ఉండకుండా, మా నాన్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది, దొంగతనం అబాండం వేసి ఇట్లా మొత్తం ఇట్లా చేసింది సార్, ఇట్లా చేస్తా ఉంది అని అయితే ఈ అబ్బాయి వాళ్ళు చెప్తారు. సో ఆ అమ్మాయికి ఇప్పుడు చెప్తే, సో ఒక్కొక్క తల్లిదండ్రులు చెప్తే మొగుడొద్దు అంటుంది. మొగుడు వాళ్ళు అత్తామామలు, పెళ్ళికొడుకు వాళ్ళ తరపు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే నాకు మొగుడు కావాలా, తల్లిదండ్రులు వద్దు అంటుంది. సో ఇట్లా ఒక 2, 3 గంటలు ఎస్ఐ సార్‌నే ఒక ఆయన్ని కూడా మెంటల్ టార్చర్ చేస్తుంది. ఆయనకి కూడా ఏం అర్థం కాక అదే సమయంలో మహిళా పోలీసులు వస్తారు ఆ పోలీస్ స్టేషన్‌కి. సో వాళ్ళతో ఎస్ఐ సార్ అయితే ఈ అమ్మాయి తలకాయ తినేస్తా ఉంది, మీరన్నా ఏదన్నా అడగండి, ఈ అమ్మాయి అసలు ఏమనుకుంటా ఉంది, ఏంది అనేది, ఈ అమ్మాయి ఏమన్నా పిచ్చిదా లేకపోతే ఏం అర్థం కావడం లేదు అని అయితే చెప్తారు.